అయ్యో! ఎంత అన్యాయం చేస్తుండమ్మా దేవుడు సల్లగుండా. దమ్మాడకుంటా వానలు పడి తెల్లారేటాలకు వందల మంది బతుకులు తెల్లారిపోయినాయటగా కేరళ రాష్ట్రంలో. ఎన్నడూ లేనన్ని వానలు కొట్టేటాళ్లకు కొండలు, గుట్టలు అన్నీ ఇసుకపడి ఊర్లకు ఊర్లే మునిగిపోయినాయి వాళ్ళ పాపం. ఓ 4, 5 ఊర్లయితే నామరూపాలు లేకుండా కొట్టుకుపోయినాయి అనుకోరాదుర్రి. కేరళ వయనాడ్ జిల్లాల ఇట్లుంది పరిస్థితి. ఎటు చూసినా వరదలు బురదలు, కూలిపోయిన చెట్లు, కట్టెలు, మునిగిపోయిన ఇండ్లు, కొట్టుకొచ్చిన కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు కూడా కాన్ రాకుండా బురదల మునిగిపోయినాయి. కొండల కింది బాజుకున్న 4, 5 ఊర్లల్లో ఇండ్లన్నీ నామరూపాలు లేకుండా మునిగిపోయినాయి. ఎన్నడు కొట్టనంత వాన వడుడుతోని మీదికేలి కొండ చర్యలు ఇరిగి బురద వరదలన్నీ కలిసి కొట్టుకొచ్చి తెల్లారేటాళ్లకు 400-500 ఇండ్ల మనుషుల బతుకులను తెల్లారేటట్టు చేసింది. గాశారం పాడైపోను. బ్రిడ్జిలు తెగిపోయినాయి, ఫోన్ల సిగ్నల్ పనిచేత్తలేవట. ఇక ముండకై అనే ఊరికాడ ఇంకా దారుణమే ఉంది. కేరళ చాపత్త, కాఫీ, ఇలాచి తోటలలో పనిచేస్తుంది కానీ బయటి రాష్ట్రాలకి వచ్చిన 600-700 మంది జాడ పత్తలేదట. అసలు వాళ్ళు ఉన్నారా లేరా అన్న సంగతి తెలుస్తలేదు. ఇంకో దిక్కు నదులలో శవాలు తేలుతున్నాయట. కొండ చర్యల కింద మునిగిన ఇళ్లకి వెళ్ళి నిన్న పొద్దుగాల ఫోన్లు వచ్చినాయట మమ్మలను కాపాడుమని. ఆ తర్వాత నెట్వర్క్ బంద్ అయిపోయిందట. పాపం బతికే ఉన్నారో ఎట్లున్నారో గాని 6-7 జిల్లాలకు వానల రెడ్ అలర్ట్ నడుస్తుంది. ఇంకో 4-5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ నడుస్తుంది. చిన్నగా కొడతలేవు వానలు చల్లకుండా. సాయం చేసేందుకు ఆర్మీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, కేరళ స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసు వాళ్ళు అంతా వచ్చినా వాళ్ళ దగ్గరికి పోతేందుకు తొవ్వలు కూడా లేకుండా కొట్టుకపోయినాయి బ్రిడ్జులు అయితే. ఇక హెలికాప్టర్లు తెప్పించి అందిన కాడికి సాయం చేస్తున్నారు. కొంతమందిని పానాలతో కాపాడారు కానీ చాలా మంది బురద కింద చిక్కి పానాలు కూడా కొట్టుకున్నారు. పాపం తెల్లారేటాళ్లకు 100 మంది బతుకులు తెల్లారిపోయినాయి. నిన్న పొద్దుకేయాలకే 130 మంది జీవిడిచిరని అధికారుల లెక్క. కానీ పురాగా ఎన్ని వందల మంది జీవిడిచిరు అనేది తేలాలంటే ఇంకో 2-3 రోజులన్నా పడతట్టుందట. అది కూడా వానలు తక్కువైతేనే. వానలు చల్లకుండా ఏందో పగబట్టినట్టే కొడుతున్నాయి ఎన్నడూ లేనట్టు.